ఒకవైపు ఓజీ వరుస అప్డేట్లతో దూసుకొస్తుంది. మరోవైపు సైలెంట్ మోడ్లోనే అఖండ 2 రిలీజ్ డేట్పై ఎందుకింత సస్పెన్స్? అఖండ తాండవం ఎక్కడి వరకు వచ్చింది? బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ బాలయ్య పోటీ ఉంటుందా ఉండదా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి ఫ్యాన్సే కాదు, సినీ ఆడియన్స్ అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్నాయి. అఖండ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. బాలయ్య హై లెవెల్ యాక్టింగ్, బోయపాటి టేకింగ్, తమన్ మ్యూజిక్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. థియేటర్లలో ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారు. తమన్ బీజిఎంకి కొన్ని థియేటర్లలో సౌండ్ బాక్సులు కూడా పేలిపోయాయి. అయితే అఖండకి సీక్వెల్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళలో మొదలైనటువంటి ఈ షూటింగ్ చాలా స్పీడ్గా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ తాండవంని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, ప్రమోషన్లు మొదలు పెట్టకపోవడంతో మూవీ వాయిదా పడుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తుంది. ఆధ్యాత్మిక అంశాలతో కూడినటువంటి ఈ సినిమాని దసరా పండుగకి తీసుకురావాలని బోయపాటి శ్రీను చాలా కష్టపడ్డాడు. ఇందుకోసం తన రెగ్యులర్ స్టైల్ని పక్కన పెట్టేసి చాలా స్పీడ్గా షూటింగ్ చేసేసాడు. బాలయ్య కూడా అందుకు తగినట్లుగా డేట్స్ అడ్జస్ట్ చేసుకొని సహకరించాడు. అంతేకాదు తన డబ్బింగ్ పార్ట్ని కూడా ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో లేట్ కారణంగా రిలీజ్పై కన్ఫ్యూజన్ నెలకొంది. విఎఫ్ఎక్స్ పనుల లేట్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రిలీజ్ డేట్కి నెల రోజుల సమయం కూడా లేని సందర్భంలో ఫైనల్ కాపీ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో మేకర్స్ డైలమాలో పడినట్లు తెలుస్తుంది. ఇంత తక్కువ టైంలో విఎఫ్ఎక్స్ పనులు గబగబా పూర్తి చేయాలని ప్రయత్నిస్తే క్వాలిటీపై ఎఫెక్ట్ పడే రిజల్ట్ కూడా తేడా కొట్టే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు, వార్ 2 సినిమాల్లో విఎఫ్ఎక్స్ వర్క్స్పై చాలా నెగిటివిటీ వచ్చిన సిచ్యువేషన్లో సినిమా కాస్త లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావద్దని అనుకుంటున్నారట. ఈ టైంలోనే దసరా రేజ్ నుంచి అఖండ 2 వెనక్కి వెళ్లే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఓజీ వరుస అప్డేట్లతో హడావుడి చేస్తుంటే అఖండ 2 నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం చూస్తుంటే రిలీజ్ వాయిదా పడడం ఖాయమనే వినిపిస్తుంది. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ డిసెంబర్లోనే వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. డిసెంబర్ 5న ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నటువంటి ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఆ డేట్ రాకపోవచ్చని దాని మేకర్స్ సంక్రాంతిపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అఖండ 2 కూడా సంక్రాంతికి రావాలనుకుంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇది కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. పైగా అఖండ మూవీ డిసెంబర్లోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కావడంతో అదే సెంటిమెంట్ని ఫాలో అవుతూ అఖండ 2ని కూడా అదే నెలలో రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాగో 2026 సంక్రాంతి ప్యాక్ అయిపోయింది కాబట్టి అప్పటిదాకా ఆగే ఛాన్స్ లేదు. పుష్ప 2, యానిమల్, అఖండ గతంలో డిసెంబర్లోనే వచ్చి బ్లాక్ బస్టర్లు సాధించి రికార్డులు తుడిచిపెట్టాయి. సో అది ఖచ్చితంగా మంచి ఆప్షనే. ప్రమోషన్లు మాత్రం అఖండ 2కి ఇప్పట్లో మొదలు పెట్టేలా లేరు. ఒకవేళ డిసెంబర్ అయితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తారు. తమన్ పాటలు ఇంకా బయటికి రాలేదు. ఈసారి అదిరిపోయే ఆల్బమ్ ఉంటుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించినటువంటి ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. రషెస్ చూసిన వాళ్ళు కంటెంట్ టెరిఫిక్గా ఉందని, అఖండని మించి విజువల్స్ అదిరిపోతాయని అంటున్నారు. అదే గనక నిజమైతే మాత్రం బాలయ్య విశ్వరూపానికి ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలు కాబోతున్నాయో చూడాలి. ఏది ఏమైనా కానీ రిలీజ్ డేట్పై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్కి చెక్ పడలేదు. ఒకవైపు ఆల్రెడీ సెప్టెంబర్ 25న అటు మెగా అండ్ నందమూరి ఇద్దరు మెయిన్ హీరోల బాక్స్ ఆఫీస్ పోటీ నెలకొంది అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ ఇది చూస్తుంటే డెఫినెట్గా ఆల్రెడీ పోటీ ఉండదనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అటు బాలయ్య, పవన్ ఇద్దరు కూడా ఒకే డేట్ను వస్తున్నారు. సో ఇది మంచి విషయమేనా అన్న కామెంట్స్ కూడా ఫ్యాన్స్ నుంచి వచ్చాయి. కాకపోతే అఖండ 2 కాస్త వెనక్కి తగ్గినా సెప్టెంబర్ 25న ఓజీ కంపల్సరీ రాబోతున్నాడు. సో ఈ విషయంతో డెఫినెట్గా అటు బాలయ్య, పవన్ల మధ్య పోటీ ఉండదనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇన్ కేస్ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా కొన్ని
కలెక్షన్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపించే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి వార్ 2 అండ్ కూలీ మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవడంతో కలెక్షన్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాయి. ఇన్ కేస్ ఒకవేళ ఒక సినిమా ముందు ఒక సినిమా తర్వాత రిలీజ్ అయినా కానీ కలెక్షన్స్ ఇంత ఇంపాక్ట్ చూపించకపోనేమో. బట్ సేమ్ డేట్ రోజు రిలీజ్ అవ్వడం వల్ల అటు వార్ 2కి ఇటు కూలీకి దానికి తోడు నెగిటివ్ టాక్ ఒకటి స్ప్రెడ్ చేయడం వల్ల సినిమాలు చాలా లాస్ చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ అవి కంప్లీట్గా పాన్ ఇండియా మూవీస్ కాకపోయినా కానీ ఇన్ కేస్ వేరే రీజనల్ లాంగ్వేజ్ మూవీస్ కాబట్టి కొంచెం ఎఫెక్ట్ చూపించలేదు. బట్ ఓజీ అండ్ అఖండ 2 రెండు మాత్రం స్ట్రైట్ తెలుగు సినిమాలే అండ్ రెండు కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు కాబట్టి కొంచెం అటు ఇటైనా ఏదో ఒక సినిమాకు పెద్ద లాస్ అయ్యేటువంటి ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి డెఫినెట్గా షూటింగ్ లేట్ అయినా ఒక మంచి విషయమనే, లేకపోతే డిసెంబర్ని ఒక మంచి డేట్గానే పరిగణించుకొని సెప్టెంబర్ 25కి వస్తాననుకుంటున్నటువంటి అఖండ ఫైనల్గా మేము రావట్లేదు అని కూడా కన్ఫర్మ్ చేసింది. సో అలా కన్ఫర్మ్ చేసిన వెంటనే ఇక ఓజీ ఫ్యాన్స్ ఎవరైతే పవన్ ఫ్యాన్స్ ఉంటారో ఓజీ వార్ వన్ సైడే అనే రేంజ్లో కూడా ఇప్పుడు కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు దసరా బరిలో రెండు కాదు, ఒకే ఒకటి ఓజీ వార్ వన్ సైడే. ముందు ఓజీ, ఆ తర్వాత అఖండ 2 రావడం ఇండస్ట్రీకి మంచి విషయం అనే చెప్పాలన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఓజీ ఆర్ అఖండ 2 ఈ రెండిట్లో ఏ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? కమెంట్ చేయండి.